చెరువు కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈ మహాసభను ఉద్దేశించి జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి గారు వందన సమర్పణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 2025 మహానాడు కార్యక్రమాన్ని మనము ఇక్కడ జరుపుకోవడానికి రాయలసీమ నడిబొడ్డున కడప జిల్లాలో అవకాశం ఇచ్చిన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇంత సక్సెస్ చేసినందుకు కడప జిల్లా ఉమ్మడి 10 నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజానికానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కడప జిల్లాలో 3 రోజులు వాన ప్రకృతి సహకరించేదేమనే ఉద్దేశంతో ఈరోజు చాలా మంది ఒక ఆందోళనకు గురైనారు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో 2 రోజులు 27, 28వ తేదీన ఏ విధంగా జరుపుకున్నామో 29వ తేదీన చూస్తుంటే నిజంగా మొత్తము రాష్ట్రం 2 రాష్ట్రాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇది ఒక మహానాడు అనేది మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక పండగ. ఈ పండుగను కడప జిల్లాలో జరుపుకొని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. రాష్ట్రంలోని గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చీల్చి, చంద్రునిలాగా వెన్నెలనిచ్చి, అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక నాయకుడే, గండం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతి